అందరికీ నమస్కారం. కలిసి ఉంటే కలదు సుఖం. ఈ సామెత మనం చాలాసార్లు వినే ఉంటాం. కాని దీని వెనుక ఉన్న అసలైన అర్థమేంటి? ఇది కేవలం ఓ మాట కాదు, అదొక పెద్ద జీవిత సత్యం. సరే, మరి ఈ మాట వెనుక దాగున్న ఓ అద్భుతమైన కథ ఏంటో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఓ ప్రశ్న. ఏదైనా ఒక సిస్టమ్ని తీసుకుంటే అందులో అత్యంత ముఖ్యమైన భాగమేది అంటే ఒక మిషన్ కావచ్చు, ఒక టీం అవ్వచ్చు, చివరికి మన శరీరం కూడా. వీటన్నింటిలో ఏదైనా ఒక పార్ట్ మిగతా వాటికన్నా గొప్పది అని చెప్పగలమా? లేకపోతే అన్నీ కలిస్తేనే దానికి విలువ? ఈ పాయింట్ని కాస్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఈ సూక్తిని రంగయ్య అనే ఒక వ్యక్తి కథ ఆధారంగా అర్థం చేసుకోబోతున్నాం. అయితే ఈ కథ రంగయ్య గురించి మాత్రమే కాదు, అతని శరీరంలోని అవయవాల మధ్య జరిగిన ఒక పెద్ద గొడవ గురించి చెప్తుంది. వినడానికి వింతగా ఉంది కదూ? అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో రంగయ్య శరీరంలో అకస్మాత్తుగా ఒక పెద్ద వాదన మొదలైంది. ఇది మామూలు వాదన కాదు, అహంకారంతో పుట్టిన వాదన. ఇక్కడే కదా ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ప్రతి అవయవం తనని తాను అత్యంత ముఖ్యమైనదిగా భావించడం మొదలుపెట్టింది. నేను లేకపోతే ఏదీ జరగదు, అసలు నావల్లే అంతా అనే భావనతో ప్రతి ఒక్కరూ తమ ప్రాముఖ్యతను చాటుకోవడానికి చూశారన్నమాట. మొట్టమొదటగా గొంతు విప్పింది కాళ్ళు. రంగయ్యను నడిపించేదే మేము కదలకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు, ఏ పనీ జరగదు, కాబట్టి మేమే అందరికన్నా గొప్ప అని గట్టిగా వాదించాయి. ఆలోచిస్తే వాటి వాదనలో కూడా నిజముంది కదా. వెంటనే పొట్ట అందుకుంది. ఓహో, మీరంతా పనిచేయడానికి కావలసిన శక్తి ఎక్కడనుంచి వస్తోంది? నేను ఆహారాన్ని జీర్ణం చేసి శక్తినిస్తేనే కదా మీరంతా పనిచేసేది, కాబట్టి మీరంతా నా తరువాతే, అందరికన్నా నేనే గొప్ప అని గర్వంగా ప్రకటించింది. ఈ వాదనలోకి కళ్ళు కూడా దూకాయి. అసలు దారి చూపించేదెవరు? ప్రమాదాల్ని పసిగట్టేదెవరు? నేనే కదా. నేను చూడకపోతే మీరెవరూ ఏమి చేయలేరు, కనుక అందరికంటే గొప్ప నేనే అన్నాయి. ఇక చివరిగా మెదడు ఎంతో గంభీరంగా అంది, మీరంతా నా ఆదేశాల ప్రకారమే నడుచుకుంటారు. నేను ఆలోచించడం ఆపేస్తే మీ ఉనికికే అర్థముండదు. అందర్నీ కంట్రోల్ చేసేది నేనే, కాబట్టి ఇందులో ఇంకో మాటకు తావే లేదు. నేనే గొప్ప అని ఒక రకంగా తీర్పిచ్చేసింది. చూశారుగా, ఈ అహంకారపు పోరు వల్ల ఆ మొత్తం సిస్టమ్ ఎలా కుప్పకూలిపోయిందో. ఇప్పుడు చూద్దాం. ఎవరో వెనక్కి తగ్గడానికి ఇష్టపడనప్పుడు పతనమనేది తప్పదు గదా. ఏ ఒక్క అవయవం కూడా ఇంకొకరి ప్రాముఖ్యతను ఒప్పుకోలేకపోయింది. దాంతో అవన్నీ కలిసి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే, ఇకపై కలిసి పనిచేయకూడదు అని. ఒక రకంగా చెప్పాలంటే అవి సమ్మెకు దిగాయి. ఇక ఫలితం ఏమై ఉంటుందో ఊహించచ్చు. కాళ్ళు కదలడం మానేశాయి, పొట్ట జీర్ణం చేయడం ఆపేసింది, కళ్ళు మూసుకున్నాయి, మెదడు ఆలోచించడం బంద్ చేసింది. దాంతో రంగయ్య పూర్తిగా బలహీనపడిపోయాడు. పనిచేయలేక మంచాన పడ్డాడు. చివరికేమైంది? ఆ వ్యవస్థ మొత్తం, అంటే ఆ శరీరం మొత్తం కుప్పకూలిపోయింది, ప్రాణమే పోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం చాలా పెద్దది. కేవలం తమ అహంకారం, తమ స్వార్థం కోసం ఏ ఒక్క భాగమూ ఇంకొకదానికి సహకరించలేదు. చివరికేమైంది? ఎవరూ గెలవలేదు. మొత్తం వ్యవస్థే నాశనమైపోయింది. కాని ఈ పతనం నుంచి ఒక గొప్ప సత్యం బయటపడింది. ఆలస్యంగానైనా అవయవాలు తెలుసుకున్న ఆ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాణం పోయాక ఆ అవయవాలకి జ్ఞానోదయం కలిగింది. అయ్యో, మనలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ కాదు, మనమంతా ఒక్కటే, ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నాం, అందరం కలిసి ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది అని అవి గ్రహించాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కథ మొత్తం సారాంశమే ఈ సామెత, కలిసి ఉంటే కలదు సుఖం. దీనికర్థం కేవలం శారీరకంగా పక్కపక్కన ఉండటం కాదు, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి సామర్థ్యాన్ని మరొకరు గుర్తించటం, అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయటం. అదే అసలైన ఐక్యత. ఈ కథ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. విడివిడిగా చూస్తే ప్రతి భాగం శక్తివంతమైనదే కావచ్చు, కాని అవన్నీ కలిస్తే ఏర్పడే వ్యవస్థ ముందు ఆ విడి భాగాలు చాలా చిన్నవి. అంటే ఒక సిస్టమ్ ఎప్పుడూ దాని భాగాల కన్నా గొప్పది అన్నమాట. సరే, ఇదంతా విన్నాక చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ రంగయ్య శరీరం అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కదా. దీన్ని మన నిజ జీవితానికి అన్వయించుకుంటే, మన కుటుంబాల్లో, మనం పనిచేసే ఆఫీసుల్లో, చివరికి మన సమాజంలో ఇలాంటి అహంకారం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఏ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి,
ఈ కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఈ రోజుల్లో మనకి ఎక్కడ ఎక్కువ అవసరం అనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.